హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో ఇలా క్రిస్పీగా మంచి రంగులో టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా దోశల పిండిని రెడీ చేసుకొని దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పర్ఫెక్ట్ కొలతలతోటి దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా దోశలు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2.5 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. రేషన్ బియ్యం అయితే మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అవి అవైలబుల్గా లేని వాళ్ళు ఏవైనా సరే లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు వరకు మినపగుళ్ళని వేసుకోండి. ఇక నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. తర్వాత అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఖచ్చితంగా 4 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ సేపు కూడా నానపెట్టకూడదు. 4 గంటల తర్వాత చూసారా మనకి బియ్యం, మినపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలోకి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని, పప్పుని కొలుచుకొని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మాత్రం మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోండి. మనం ముందుగా బియ్యం, పప్పుల్ని 4 గంటల సేపు నానపెట్టుకున్నాం కదా, మళ్ళీ అటుకులతో పాటుగా ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలన్నమాట. అంటే మనకి టోటల్గా పప్పులు, బియ్యం అయితే 4.5 గంటల సేపు నానబెట్టుకోవాలి. అదేవిధంగా అటుకులు అయితే అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. సో అరగంట తర్వాత అటుకులు మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మిక్సీ జార్కి సరిపడా బియ్యం, పప్పులను కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని ఒకేసారి వేసేయకుండా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ వీటిని గ్రైండ్ చేసుకున్నారంటే పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలిన బియ్యం, పప్పును కూడా ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి వేసేసుకొని ఈ 2 సార్లు గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో అయితేనే పిండిలో గాలి ఏర్పడి మనకి చక్కగా పిండి పులుస్తుంది అనమాట. గరిటతో నైస్గా కలుపుకున్నారంటే మీకు పిండి అనేది అంత పర్ఫెక్ట్గా పొంగదు. అదేవిధంగా దోశ కూడా టేస్టీగా రాదనమాట. టిఫిన్ సెంటర్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో కూడా చేత్తోనే కలుపుతారు. సో ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి నైట్ అంతా కూడా ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అస్సలు పులవదనమాట. అందుకని రూమ్ టెంపరేచర్లోనే పిండిని పులియబెట్టుకోవాలి. సో నైట్ అంతా కూడా పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా, పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితేనే దోశ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా మనకి దోశ అనేది పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా దోశల పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండి మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే చక్కగా మీరు ఈ పిండితో 2-3 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. ఈ పిండిలో మనం పచ్చిశనగపప్పు వేసుకున్నాం కాబట్టి 2-3 రోజుల కన్నా ఎక్కువ నిలవ ఉండదన్నమాట దోశల పిండి. సో ఇలా కావలసినంత పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట. తప్పకుండా వేసుకోండి. చక్కెర వేసుకోవడం వల్ల దోశ తియ్యగా ఉంటుంది అనుకోవద్దు, దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంత పిండిలో 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవడం వల్ల దోశ ఏమి తీపిదనం రాదనమాట. మంచి కలర్ అయితే వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా ఉండాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి.
దోశ పల్చగా అలాగే క్రిస్పీగా రావడం కోసం దోశల పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకొని మరీ పల్చగా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. పెనం ఒకసారి బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా పెనం అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేయడం వల్ల బాగా ఓవర్ హీట్గా ఉన్న పెనం కాస్త నార్మల్ వేడికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు దోశ వేసుకున్నారంటే పెనానికి చక్కగా స్టిక్ అయిపోయి దోశ మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. సో దోశ అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీరు కావాలంటే దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కారం లేకపోయినా ప్లెయిన్ దోశ కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా దోశని ఈ విధంగా కాల్చుకోండి. దోశ ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత మంచి కలర్లో క్రిస్పీగా వచ్చిందో, చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు పెనాన్ని ఇలా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే దోశ వేసుకుంటే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా ఇంతే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.